గబ్బర్ సింగ్ టీం అంటే మీరందరూ ఒకే వ్యక్తిగా ఉండి ఇంతవరకు ట్రావెల్ చేసినారు కదా, ఇప్పుడు సడన్ గా ఏంటి పరిస్థితి? అసలు అన్న చనిపోయిన విషయం అంటేనే బాధాకరమైన విషయం. అన్న మన మధ్యలో లేడంటే అసలు మేము కూడా నమ్మలేకపోతున్నాం. నిన్న నైట్ మాకు తెలిసింది 10:30 అట్లా అన్న చనిపోయిందని చెప్పేవారు కదా. అసలు నైట్ మొత్తం మేము చాలా బాధపడ్డాము. అసలు ఫోన్లో స్టేటస్ పెడదామన్నా కూడా భయం వేసింది. అన్న లేడు అని చెప్పి అనేది ఒక చాలా బాధాకరమైన విషయం. సో అంటే దీనికి మనీ ఉంటే ఆయన బతికే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ కూడా చెప్పడం జరిగింది. అన్న ఇంత పెద్ద యాక్టర్ ఎప్పటి నుంచో చేసిన సీనియర్ ఎందుకు ఎవరు ముందుకు వచ్చి చేయలేకపోయినారు అంటారు? చేసిరండి. అంటే ఇండస్ట్రీ పరంగానైతే కొంతమంది హీరోలు కానీ చాలా మంది కొంతమంది చేశారు, హెల్ప్ చేశారు. కాకపోతే ఏంటంటే అన్నకు కొద్దిగా హెల్త్ సపోర్ట్ చేయక కొద్దిగా అన్న ఈ పరిస్థితి వచ్చిందన్న. ఆపరేషన్ చేయకపోవడం వల్లనే ఆ షుగర్ నుండి కాళ్ళు మొత్తం వాసినాయి. కాళ్ళు మొత్తం ఫుల్ ఇన్ఫెక్షన్ అయిపోయింది. మొన్న చందనగర్ హాస్పిటల్కి వెళ్ళి చూసినప్పుడు కాళ్ళు మొత్తం బాగా ఇన్ఫెక్షన్ అయిపోయింది. అసలు మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు ఆ రోజు. చాలా బాధాకరమైన విషయం. లాస్ట్ లో అన్న మీతో ఏమన్నా మాట్లాడడం జరిగిందా? ఆఖరిగా మీతో ఏం మాట్లాడాడు? అప్పుడే బోడుపల్లిలో మాట్లాడిండు. బోడుపల్లినప్పుడు బాగున్నావా అది అని చెప్పి మాట్లాడిండు. అన్న నువ్వు ఎట్లా అన్నాడు, మాకేం బిందాస్ అన్నాడు. అన్న మాట్లాడిన అదే లాస్ట్ మాట. లాస్ట్ చూపు అయితే 3 days బ్యాక్ నేను ఇక్కడ చందనగర్ హాస్పిటల్ ఉన్నప్పుడు వెళ్ళి అన్నని కలిసిన. అదే లాస్ట్ అన్నని చూడడం. యాక్చువల్లీ ఒకసారి తగ్గిందని చెప్పినారు కదన్న, మొత్తం డిస్టర్బ్ చేస్తారు అనుకోరు కానీ లాస్ట్ మూమెంట్ బాడీ మొత్తం ఇన్ఫెక్షన్ అయిపోయిందంట. జాయింటీస్ కూడా వచ్చినాయి అని చెప్పారు. చాలా ప్రాబ్లమ్స్ అయినాయి. లివర్ కూడా కొద్దిగా ప్రాబ్లం అయిపోయింది అని చెప్పినందుకు దాండికించి అన్న ఈ పరిస్థితికి వచ్చింది. లేకపోతే అన్న మంచిగా అయ్యి బ్యాక్ టు మళ్ళీ మాతో పాటు షూట్స్ చేస్తాడని చెప్పి మేము ఎంతో ఆశగా ఉండే. ఇవాళ మన మధ్యలో లేడు అన్న. థ్యాంక్ యూ అన్న. అన్నతో మీ అనుబంధం ఎలా ఉండేది? అన్న ఎలా ఉండేవాడు? ఇప్పుడు ఈ పరిస్థితికి అసలు ఏంటి కారణం? అన్న విశ్వంగడ్ అన్న చాలా మంచి మనిషి. అన్న నా ఏజ్ చిన్న కావచ్చు, అన్న ఏజ్ పెద్ద కావచ్చు, కానీ ఎప్పుడు కలిసిన అన్న మంచిగా మాట్లాడే వ్యక్తి. నేను జనసేన పార్టీలో సుదీర్ఘంగా పనిచేస్తున్నాను. నేను ఆ జనసేన పార్టీలో పనిచేస్తుంటే నా వీడియోలు, ఆ ప్రోగ్రామ్స్ చూసి అన్న నేను అట్లా పరిచయం అయ్యి గబ్బర్ సింగ్ టీం అందరి ద్వారా నేను పరిచయం అయ్యి అన్నకి క్లోజ్ అయిపోయిన విశ్వంగడ్ అన్నకి ఎక్కడ కలిసినా మంచిగా మాట్లాడే వ్యక్తి. అన్నతోని ఫిలిం ఛాంబర్లో కూడా మేము అందరం కలిసి భోజనం చేసినాం. అన్న కూడా మంచిగా మాట్లాడుతుండే. అన్న ఒక్కసారి అన్నకు పరిచయం అయితే ఎక్కడ కనిపించినా కానీ అన్నని మనల్ని వదిలేవాడు కాదు. అంత మంచి మనిషి అన్న ఈరోజు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరంగా ఉంది. ఓకే, అంటే గబ్బర్ సింగ్ బ్యాచ్ ని స్పెషల్ గా ట్రీట్ చేస్తారు కళ్యాణ్ గారు. సో కళ్యాణ్ గారు ఎలాంటి సపోర్ట్ చేశారు? ఆయన దృష్టికి ఫిష్ వెంకట్ ఇబ్బందులు తీసుకెళ్లారు? 100% డెఫినెట్లీ. ఒక 7-8 నెలల కింద ఫిష్ వెంకట్ అన్న ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని పవన్ కళ్యాణ్ గారికి తెలపడం జరిగింది. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆర్థిక పరిస్థితి ఇబ్బంది ఉంది అని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు ఒక 2 లక్షలు హెల్ప్ చేయడం జరిగింది ఫిష్ వెంకట్ గారికి 7-8 నెలల కింద. కానీ ఇప్పుడు ఈ మధ్య అన్న హాస్పిటల్లో కిడ్నీలు ఫెయిల్ అయ్యి అన్న హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి సీరియస్గా ఉన్నది. పవన్ కళ్యాణ్ గారి దృష్టికి పోలేదేమో అనుకుంటున్నాను నేను. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిప్యూటీ సీఎంగా అనేక బాధ్యతలు చేపట్టి బిజీ షెడ్యూల్లో ఉన్నాడు. పవన్ కళ్యాణ్ గారు మమ్మీ కూడా కొద్దిగా అనారోగ్యంతో కొద్దిగా ఇబ్బంది పడుతుంది. వాళ్ళు బిజీలో వాళ్ళు ఉన్నారేమో అని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉంటే మాత్రం ఇప్పటికైనా కానీ పవన్ కళ్యాణ్ గారు సాయం చేస్తుంటాడు. ఎంతోమందికి సాయం చేస్తాడు, ఎవరెవరికి తెలియని వాళ్ళకి కూడా చేస్తుంటాడు. కానీ ఫిష్ వెంకట్ అన్న ఫిష్ వెంకట్ ఎలా ఉన్నావు పవన్ కళ్యాణ్ గారు పేరు పెట్టి మాట్లాడే వ్యక్తి. ఆయన ఈ ఫిష్ వెంకట్ అన్నకి హెల్ప్ డిఫరెంట్ చేస్తాడని నేను కోరుకుంటున్నాను. ఆఖరిగా ఏమన్నా మాట్లాడడం జరిగింది మీరు అన్నతో? ఒక 4 days కింద నేను అన్నతో మాట్లాడడం జరిగింది. అన్న వెంకటన్న హెల్త్ ఎట్లుందన్నా, ఓకేనా ఇంటికి వెళ్దామన్నా అంటే అన్న ఇట్లా చేయి చూపించి ఇట్లా 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 అని అన్నాడు. ఇక మాట్లాడలేని పరిస్థితి. అప్పుడు కూడా అన్న కొద్దిగా సీరియస్లో ఉండే. ఒక 1 week కింద అయితే వేరే హాస్పిటల్లో అన్నతో మాట్లాడడం జరిగింది. నేను ఒక నిమిషం ఇంటికి వెళ్ళిపోదాం, మనం ఇక్కడ వద్దు, మనం నాకు మంచిగానే ఉన్నా నేను అని మాట్లాడడం జరిగింది అన్న. కానీ అవన్నీ చూస్తుండి మేము అందరం కష్టపడి అన్నని ప్రాణం కాపాడదామని మేమందరం కష్టపడ్డాం. కానీ లాస్ట్కి అన్న ఆ ప్రాణంతో పోరాడి చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. నేను అన్న చనిపోయినంటే జీర్ణించుకోలేకపోతున్నాను. నేను అలాంటి సంఘటన ఇప్పుడు నేను చూస్తున్నాను. ఈ సిచ్యువేషన్లో చూస్తాను కూడా నేను అనుకోలేను అన్నని. ఆ పరిస్థితి ఈరోజు ఎదురైంది. కానీ ఇక దేవుడు ఉన్నాడా అని చెప్పి కూడా ఆశిస్తున్నాను. కానీ ఇలాంటి కొన్ని ఫేక్ న్యూస్ల వల్ల ఇబ్బందులు అయ్యి కుటుంబానికి కొద్ది ఇబ్బంది అయింది. ఇలాంటి ఫేక్ న్యూస్లు చేయకండి. ఎవరైనా హెల్ప్ చేసేటోళ్ళు ఉన్నా కానీ ఇప్పటికైనా సరే అన్న కుటుంబానికి హెల్ప్ చేయమని చెప్పి కూడా నేను కోరుకుంటున్నాను.